తెలంగాణ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి. ఈసారి 2,97,000 కోట్లుండే ఛాన్స్. 6 గ్యారెంటీలకు భారీగా నిధులు. 4వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. శాంతి భద్రతలపై నేడు శ్వేతపత్రం. తుంగభద్రకు భారీగా వరద. పూర్తి స్థాయికి చేరిన నీటి మట్టం. దిగువకు వదులుతున్న అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు డ్యాంకు భారీగా వరద. ప్రస్తుతం ప్రాజెక్టులో 86 టీఎంసీల నీరు. పూర్తిగా నిండాలంటే మరిన్ని వర్షాలు తప్పనిసరి. పెద్దపల్లి జిల్లాలో పంట నష్టం. నీట మునిగిన వరి పొలం. తీవ్ర ఆవేదనలో అన్నదాతలు. విజయనగరం జిల్లాలో వానలు. గడసాంలో కూలిన ఇంటి గోడ. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. కోనసీమ జిల్లా రాజోలు దివిలో వరద. నీటిలోనే లంక గ్రామాలు. అవస్థలు పడుతున్న జనాలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అల్లూరు జిల్లా సీలేరుకు వరద తాకిడి. నిండుకుండల డొంకరాయి జలాశయం. 4,000 క్యూసెక్కుల నీటి విడుదల. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు. ఏలూరు, అల్లూరు జిల్లాల్లో భారీ వానలు. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల అలర్ట్. సత్తుపల్లిలో హోటల్స్ యాజమానుల నిర్వాకం. కుళ్లిపోయిన ఆహార పదార్థాల అమ్మకాలు. ఫంగస్ తో పచ్చగా మాంసం ముక్కలు. మద్యం షాపులో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో ఘటన. ఉద్యోగాల పేరుతో టోకరా. ఎథీరం కంపెనీ పేరిట వసూళ్లు. వరంగల్ జిల్లాలో నయా మోసం. మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సభలో రాజకీయాలు చేస్తున్నారు. చర్చను పక్కదారి పట్టిస్తున్నారన్న కిరణ్ రిజిజు. ముంబైలో వరద తిప్పలు. పుణేలో రహదారులు జలమయం. ఢిల్లీని వీడని భారీ వర్షాలు. పుణేలో అగ్ని ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.